గతంలో ఆటోలు ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు, పదే పదే మెకానికల్ దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడే పరిస్థితి. ఇప్పుడు రోడ్లు ఏమన్నా కొంచెం పర్లేదు అంటే ఇప్పుడు పర్లేదు, నీట్ గా ఉన్నాయి, బాగున్నాయి, అన్ని సక్రంగానే జరుగుతుంది. మరి రోజా గారు అసలు ఏం బాగాలేదు, అంతా విధ్వంసం అంటుంది కదా రోజా. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కావాలని అంటారు. అంతే. ఆ రోజు అని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమానండి. రోజు అని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమానండి. రోడ్డు మీదకి రారు. గత 5 ఏళ్లలో ఏ రోజు వచ్చిన పాపన పోలా. ఇప్పుడు మంత్రిగా ఉండి కనీసం ఇప్పుడు గతంలో మంత్రిగా ఉండి బెంచ్ కార్లు అవి కొనుక్కుందే గానీ ఏ రోజైనా రోడ్ల గురించి పట్టించుకున్నారంట? ఎక్కడ పట్టించుకుంది? ఎక్కడ? మొన్న కూడా వెళ్ళి చెన్నై వెళ్ళి ఆకి డాన్స్లు ఎత్త చేసింది. న్యూయార్క్ లో అక్కడెక్కడో విదేశాల్లో, చెన్నైలో కూడా పబ్బుల్లో ఎంత డ్రెస్సులు వేసుకుంది. వాళ్ళకి నిజంగా మాట్లాడే హక్కు ఉందా? ఎలా మాట్లాడతారు? జనాలకి చేస్తే ఎలా మాట్లాడతారు? గత 5 ఏళ్లలో ఏమైనా చేశారంటారా అన్న? అంటే వైసీపీ వాళ్ళు నిజంగా వాళ్ళు మంచి చేసి ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయి? వాళ్ళు చేసిందంటే రూపాయి ఇచ్చారు కానీ మంచి చేయలే, డబ్బులే ఇచ్చారు. రూపాయి కూడా ఎవరిదంటావు? జనాలే. అన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పయింది? మళ్ళీ అది జనాల మీదగా పడేది. జనాల మీదగా పడేది. కరెంటు బిల్లులు పెంచేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. 4 సార్లు పెంచారు జగన్ ప్రభుత్వంలో. జగన్ ప్రభుత్వం 4 సార్లు పెంచారు. వీళ్ళు వచ్చే పెంచడం ఏంటి? పోరుబాటాన్ని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటిది పోరుబాట అంటే? దేనికి చేయాలి నువ్వు? గత 5 ఏళ్లలో ఏ రోజైనా ప్రజల్లోకి వచ్చాడా? సీఎం గా ఉండి వచ్చాడంట? హెలికాప్టర్లు తిరగడమే కండి. హెలికాప్టర్లు రోడ్ల మీదకి వచ్చి తాడేపల్లి నుంచి తెనాలికి వెళ్ళడానికి కూడా, తాడేపల్లి నుంచి తెనాలి ఎన్ని కిలోమీటర్లు? అయితే ఒక 16-20 కిలోమీటర్ల లోపే ఉంటుంది. అక్కడ నుంచి హెలికాప్టర్లు వెళ్ళడం, పైగా చెట్లు కొట్టేయడం, పరదాలు కట్టడం. ఇంత చేసిన వ్యక్తులు కనీసం వీళ్ళకి ఒక సంవత్సరమైన టైం ఇవ్వాలి కదన్నా. టైం ఇవ్వకుండా అంత విధ్వంసం అంటే జనాలు నమ్ముతారా? జనాలు ఎందుకు నమ్ముతారండి? నిదానం. ఇప్పుడు అన్ని లక్షల కోట్లు అప్పు ఉంది గవర్నమెంట్ మీద. నిదానంగా ఒక్కోటి నిదానంగా చేసుకోవాలి, అంతేగాని అంత మించి ఏం లేదు కదా. ప్రజలైతే క్లియర్ గా ఉన్నారనుకోవచ్చా? పబ్లిక్ అయితే బాగానే ఉంది, అంతా బాగానే చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ మొన్న వెళ్ళాడు, రేషన్ బియ్యం పట్టుకున్నాడు. కూటమి ప్రభుత్వం అంటే అందరు కలిసి ఇలా చేసుకోవాలి. జనసేన గానీ టీడీపీ గానీ ముగ్గురు ఒక మాట మీద చేస్తున్నారంటారా? మొత్తం కలిపే చేస్తున్నారు. పనితీరు బానే ఉందంటారు. అటు సీఎం గారు చంద్రబాబు గానీ, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేస్తున్నారు బాగుంది. అన్ని వాళ్ళు చెప్పినట్టు చేస్తారంటారా? చేస్తారండి, కాదు కొంచెం టైం పడుతుంది. వెంటనే చేస్తారేంటి? మరి వీళ్ళు వచ్చే మొన్న వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు అన్నాళ్ళకి ఇచ్చారు. 9 నెలలకే చేసింది. ఇప్పుడు అన్నాళ్ళకి ఇచ్చారు. టైం పట్టుద్ది, కొంచెం నిదానంగా టైం పట్టుద్ది. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు 1,00,000 రూపాయలు అప్పు ఉంటుంది, అది తీర్చుకోవాలి, నిదానంగా చేసుకోవాలి, ఇంట్రెస్ట్ కట్టాలి అని చెప్పి చేస్తాం కదా. అలాగే చేస్తారండి. పబ్లిక్ అయితే నమ్మరంటారు వైసీపీ గానీ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు. ఎందుకు నమ్మాలండి? ఎన్నాళ్ళు చూసాము, 5 సంవత్సరాలు చూసాం. ఎంత ఏంటో జనాలకు అర్థమైపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5-6 నెలలుగా ఈ పెన్షన్లని కానీ లేకపోతే రోడ్లని కానీ అన్ని చేస్తున్నారు అంటున్నారు. అసలు ఎట్లుంది? చేస్తున్నారు, రోడ్లు చేస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు. అది మరి ఏమి చేయట్లేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏమి చేయట్లేదు. ఎందుకు చేస్తా? మా ఊరుకు బోడే ప్రసాద్ గారు బాగా చేశాడు. అది ఎమ్మెల్యే నెంబర్ 1. అది పెన్షన్లు అన్నారు, 3,000 నుంచి ఒకేసారి 4,000 చేశారు. అంటే రేపు పండుగ నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా అంటున్నారు. అంటే చెప్పినట్టు చేయగలరంట? చేస్తారు, నిదానంగా చేస్తారు. ఒకసారి ఎలా చేస్తారండి? నిదానంగా చేస్తా ఉంటారు, ఒక్కొక్కటి. అది మరి కరెంటు బిల్లులు పెంచేసారని ధర్నా చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి హయాంలో. మరి అదంతా జనాలకు తెలుసు కదా. తెలిసే వాళ్ళు ఏం చెప్పినా కూడా నమ్ముతారు అనుకుంటే నిజంగా వైసీపీ వాళ్ళు ఏం చెప్పినా జనాలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారా? నమ్మే పరిస్థితి లేరు. కావాలని వాళ్ళు ఏదో పబ్లిసిటీ చేసుకోవడం కోసం చేస్తున్నారు, అంతేగాని. ఈ రోజున అన్నా క్యాంటీన్లు అని కానీ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి తీసుకురావడం కానీ, అంటే ప్రజలకి మంచి చేసేటువంటి పనులు చేస్తున్నారంటారా? మంచి పనులే చేస్తున్నారు. రోడ్లు అయినా కానీ అన్ని మంచి పనులే జరుగుతున్నాయి. పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే అభివృద్ధి అవుతుందండి. గవర్నమెంట్ పరిపాలన చంద్రబాబు నాయుడు వస్తే ఎక్కడ కూడా కార్యక్రమాలు బాగానే ఉంటాయి, అభివృద్ధులు బాగుంటాయి. రోడ్లు అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్లు అవ్వచ్చు, ఏవైనా ఉన్నాయి, బాగానే ఉంటాయి. అది
అది ఆడి బాధ ఆడిది. ఇప్పుడు వాళ్ళు చెప్పారు పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తా అన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం చూస్తారు, వాళ్ళంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఆటో డ్రైవర్లకు కూడా ప్రత్యామ్నాయం చూస్తారు. చెప్పిన చేస్తారండి, చేస్తే టైం కావాలి కదా. నీకు ఏది ఇంకా 6 months అయింది అంతే కదా, ఒక 1 year టైం ఇవ్వాలి కదా. మరి ఏం చేయలేదు అంటున్నాడు కదా. చేయలేదు అన్ని అయిపోద్ది. జనాలకు తెలియదు ఏంటి, పిచ్చోళ్ళు ఏంటి. ఒకప్పుడు పిచ్చోళ్ళు జనాలు, ఇప్పుడు పిచ్చోళ్ళు కాదు. ప్రతిదీ ఫోన్ లో కనబడితే టీవీలో చూపిస్తారో తెలియదు, అన్ని తెలుస్తాయండి. అర్థం చేసుకోండి, అక్కడ 151 సీట్ కి 11 కి పరిమితం చేశారంటే అర్థం చేసుకోవాలి. మరి ఇంకా ఎవరు చిన్న పిల్లలు కాదు, ఎల్కేజీ కుర్రోళ్ళు గట్ట కాదండి. ఓ బిస్కెట్ ఇస్తాను నా మాట ఆడు అనడానికి ప్రజానీకం అండి, అదంతా వేస్ట్. మరి అంటే అప్పుడు అక్కడ ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఇక్కడ ఎకరం అమ్మితే ఆడ 10 ఎకరాలు కొనొచ్చు, 30 ఎకరాలు కొనొచ్చు అన్నాడు. ఇప్పుడు కూడా అలాగే ఉందన్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎలా ఉంది పరిస్థితి? బానే ఉందండి, బానే ఉంది. అమరావతి రాజధాని అని చెప్పి అమరావతి అయినా ఏ జిల్లాలైనా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవుతాయండి. రేట్లు కూడా ఉంటాయి ఈ గవర్నమెంట్ లో. రేట్లు పెరిగినాయా లేదా? పెరిగాయి పనులు జరుగుతున్నాయా లేదా? పెరిగితే కానీ ఇంకో టైం పడుతుంది, ఒక 1 year టైం పడుతుంది. మనకి రియల్ ఎస్టేట్ ఇవన్నీ పెరగాలంటే ఒక 1 సంవత్సరం పడుద్ది, అంతే కదా. సంవత్సరం పట్టుకుంటే ఎలాగైపోతాయి. ఇప్పుడు 6 మాసాలు 3 మాసాలుగా చేసేయాలంటే అవ్వదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.